వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువగా మనకు చల్లని నీళ్లు కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ తాగాలనిపిస్తుంది. అయితే చాలామంది ఇప్పుడిప్పుడు మట్టి కుండలో నీళ్లు తాగాలనేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే మట్టి కుండలో నీళ్లు తాగితే దానివల్ల ఏమవుతుంది? దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అంటే తాగడం వల్ల మంచిదా లేదా? అంటే గతంలో నీటిని చల్లగా ఉంచడానికి మట్టి కుండలను తయారు చేసి ఉపయోగించేవారు. కానీ ఆధునిక యుగం వచ్చినప్పుడు అంతా కూడా రిఫ్రిజిరేటర్స్ ఆ స్థానాన్ని కూడా ఆక్రమించిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్‌లో ఉంచినటువంటి నీరు కంటే మట్టి కుండలో ఉంచినటువంటి నీరు తాగడం ఎల్లప్పుడూ మంచిదని కూడా చాలామంది పెద్దలే కాదు అందరం కూడా తెలుసు. కానీ నీటిని సహజంగా చల్లబరచడానికి మట్టి కుండలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే కుండ కొనుగోలు చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కుండలు వీటిని సరిగ్గా చల్లబరచవు. మరి ఎన్ని త్వరగా పగిలిపోతూ ఉంటాయి. కాబట్టి మట్టి కుండ కొనేటప్పుడు ఏమి చూడాలనేది కూడా ముందుగా తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రంగులతో వచ్చేటువంటి వల్ల ఏమవుతుంది? కుండలు కొన్ని రంగులుగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది? అంటే మట్టి కుండను కొనడానికి ముందు దానిపైన రంగు ఇక్కడ శ్రద్ధ చూపాలి. అంటే ఆ కుండకేసినటువంటి రంగు అనేది కూడా చూసే కొనుక్కోవాలి. అది చాలా ముఖ్యం. నల్లని అంటే నల్లటి కుండను ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే దానిలో నీరు చల్లగా ఉంటుంది. మీరు ఎర్రటి కుండను కూడా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ టెర్రకోటతో చేసిన దాన్ని ఎంచుకోండి. మీ చేతిలో రుద్దినప్పుడు పెయింట్ కంటైనర్ అంటుకుంటే దానిని మీరు తీసుకోకండి అటువంటి కుండని. అంటే పెయింట్‌తో వేసినటువంటి కుండల్ని ఎప్పుడు కూడా కొనుక్కోకండి. పెయింట్ చేసినటువంటి కుండలు కొనుక్కోవడం వల్ల అవి కెమికల్‌తో తయారై ఉంటాయి కాబట్టి అటువంటి కుండలను కొనుక్కోకండి. ఎందుకంటే వాటిలో రసాయనాలు నీటిలోకి వెళ్ళి మన యొక్క ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని లీక్ అవుతూ ఉంటాయి. దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి కుండలు. కొన్ని కుండలు అడుగున లీక్ అవుతూ ఉంటాయి. అందువల్ల కొనడానికి ముందు కంటైనర్‌లో నీళ్లు పోసి కాసేపు నేలపైన ఉంచండి. నీరు లీక్ అయితే కుండ నాణ్యత లేదని కూడా మనందరికీ తెలిసిపోతుంది. కాబట్టి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా మందాన్ని అనేది కూడా కుండ యొక్క మందాన్ని కూడా మనం గమనించాలి. అంటే నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచే మందపాటి కుండను ఎంచుకోవాలి. ఎందుకంటే సన్నని కుండలు సులభంగా విరిగిపోతూ ఉంటాయి. అంత త్వరగా కూడా మనకు చల్లబడవు వాటరు. అందుకే మందంగా అంటే ఎక్కువ మందంగా ఉండడం వల్ల కూడా దానిపైన మీరు శ్రద్ధ ఉంచినట్లయితే అది పగిలిపోకుండా ఉంటుంది ఎక్కువగా. అలాగే చల్లబడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ మరొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వాసన అనేది కూడా చెక్ చేసుకోవాలి. అంటే కుండ కొనేటప్పుడు దాని వాసన కూడా చూడాలి. ఆ పాత్రలో నీళ్లు పోసి మట్టి వాసన వస్తుందో లేదో కూడా అది చూడాలి. అది మట్టి వాసన వస్తుంటే అది మంచి నాణ్యతతో తయారైనటువంటిదిగా మనం అర్థం చేసుకోవాలి. వాసన లేకపోతే అందులో రసాయనాలు ఉండవచ్చు. ఇప్పుడంతా కూడా ఆధునిక టెక్నాలజీలో ఎక్కువగా రసాయనాలతో కూడా కుండలు తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటప్పుడు అది గమనించాలి. అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒక కుండ కొనే ముందు మీ వంటగదిలో ఎంత స్థలం ఉందో కూడా అది ఆలోచించుకోండి. వంటగదిలో ఎక్కువ స్థలం ఉంటేనే పెద్ద కంటైనర్ కొనండి. లేకపోతే చిన్న కుటుంబం అయితే లేదా ఒక చిన్న జగ్గు లేదా మట్టి సీసా అనేది కూడా కొంతమందికి సరిపోతూ ఉంటుంది. ఇది కూడా ప్లేస్‌ను కూడా మనం ఇంట్లో చక్కగా మనకు ఎంత స్థలం ఆ కుండ పెట్టుకోవడానికి అక్కడ ఎక్కువగా ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ ప్లేస్‌లోనే పెట్టుకోవడం. దానివల్ల అక్కడ మన కుండ కూడా పగిలిపోకుండా కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం కుండ లోపల కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కంటైనర్ లోపల భాగం కూడా గరుకుగా ఉందో లేదని కూడా చెక్ చేసుకోవాలి. అది గరుకుగా ఉంటే అది స్వచ్ఛమైనటువంటి మట్టితో తయారు చేయబడిందని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది కొంత నునువుగా స్మూత్‌గా కనుక ఉంటే అందులో సిమెంటు లేదా ఇతర మిశ్రమాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని కూడా కొనకండి. అది కొంత గరుగ్గా ఉంటే మట్టితో చేయబడిందిగా మనకు అర్థమైపోతుంది. ఇక మట్టి కుండ వల్ల కూడా ఏంటి ప్రయోజనం? మట్టి కుండలో నీళ్లు పోయడం వల్ల, దాన్ని మనం తాగడం వల్ల ఏంటి ప్రయోజనాలు అనేది గనక మనం చూసినట్లయితే, ముందుగా ఇక్కడ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.
దీనిలోని ఖనిజాలు హార్ట్ స్ట్రోక్ను కూడా అంటే హార్ట్ స్ట్రోక్ కూడా రాకుండా నివారించడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇది ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి మరియు ఆమ్ల సమస్యను కూడా తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మట్టి కుండను కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి చేయాలని కూడా ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. తప్పనిసరిగా ఇది మన బంధుమిత్రులకు షేర్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఎండాకాలం వచ్చింది కాబట్టి చాలామంది కుండలు కొంటూ ఉంటారు. ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీరు కొన్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే కొన్న డబ్బులు వేస్ట్ కాకుండా ఉండడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మేము చెప్పినటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తే మీకు 100% మంచి జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.